మాటకి అలాగే వర్షం కురిసింది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం అన్నది నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వరుణిదేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ భగవంతుడి ఆశీస్సుగా భావిస్తున్నాను. సైలెన్స్. ఇక్కడ నేను పూర్తి స్థాయిలో మాట్లాడే ముందు ఈరోజు ఉదయం ఒక విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి సోదరుడు మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇంద్రాదేవి గారు కాలం చెందారు. ఆ కుటుంబం చాలా విషాదంలో ఉంది. వారి కుటుంబానికి, కృష్ణ గారికి, మహేష్ బాబుకి, 50 మందికి నా ప్రగాఢ సానుభూతిని ఈ గాడ్ ఫాదర్ స్టేజ్ నుంచి వాళ్ళకి తెలియచేసుకుంటూ ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మీ సమక్షంలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంత వర్షం పడుతున్నా ఎవరు కదలకుండా ఉన్నారే, అది నిజమైన ప్రేమగా నేను భావిస్తున్నాను. సో ఈ రాయలసీమలో వర్షాలు పడక నేల నెర్రులు చాస్తుంటే చిరంజీవి వచ్చాడు, వర్షం వస్తుంది. ఈ సెంటిమెంట్ మళ్ళీ పునరావృతం కావడం అన్నది నేను గొప్ప విజయ సంకేతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇక్కడికి రాగలనా లేదా అన్న సంశయంలో ఉన్నాను. ఒక టెన్షన్ అనుభవించాను. ఎందుకంటే ఈవేళ ఉదయం విశాఖపట్నంలో నేను షూటింగ్ 1:30 వరకు చేసి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకుని రావాలి, మిమ్మల్ని చేరుకోవాలి ఎంత ఉత్సాహంతో నాకు 2-3 గంటల ఫ్లైట్ డిలే అయ్యేసరికి సమయానికి రాగలనా లేదా అనే ఒక మీమాంస. కానీ మీ ప్రేమ ఎంత బలీయనుదంటే సమయానికి రాగలిగాను, మిమ్మల్ని చేరుకోగలిగాను, మీ మనసుకు చేరువవ్వగలిగాను. థ్యాంక్ యూ. మీ యొక్క అభిమానానికి ఎప్పుడు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈ లూసిఫర్ మలయాళంలో రిలీజ్ అయినప్పుడు నేను చూడడం జరిగింది. ఈ గాడ్ ఫాదర్గా ఇది మారడానికి, నేను చెయ్యటానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. సినిమా బాగుంది, నాకు ఒక వైవిధ్యంగా ఉంటుంది, ఎస్ అని అనుకున్నాను. కానీ ఇది సినిమా ఎవరు ధైర్యం చేస్తారు, ఎవరు తీస్తారు అని అనుకున్నప్పుడు చరణ్ ముందుకొచ్చి, డాడీ నేను సినిమా చూశాను, నీకు చాలా బాగుంటుంది, నీ ఇమేజ్కి ఈ సమయంలో నువ్వు చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్ అని చెప్పి, కాబట్టి చరణ్ కోరిక మేరకు ఇది గాడ్ ఫాదర్గా రూపాంతరం చెందింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైజ్ చేసిన చరణ్ థ్యాంక్ యూ. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు డైరెక్టర్గా ఎవరుంటే బాగుంటుంది అని మరో ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అది కూడా చరణే చెప్పాడు. మనం ధ్రువకి మాతృక సినిమా అయిన తన్ని ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా అయితే తిరిగి న్యాయం చేయగలడు, అది పెట్టుకుందాం అనుకున్నప్పుడు చాలా కరెక్ట్ సజెషన్. అతను యంగ్స్టర్స్, యంగ్ భావాలు ఉంటాయి, చాలా కాంటెంపరీగా ఈ సినిమాని తెరకెక్కించగలడు, టెక్నీషియన్, వండర్ఫుల్ టెక్నీషియన్, దాన్ని అద్భుతంగా చూపగలడు అన్న నమ్మకంతో ఈ సినిమా మా మోహన్ రాజాకి అప్పచెప్పడం జరిగింది. ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను ఓజీ నేను నిజంగా నాకు తెలియదు. సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా, ఇంకేమైనా మ్యూజిక్ ఉందా? కమ్ సుజీత్.
ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s ప్రియాంకాజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s ఉండే హీరోయిన్.